హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. హాలిడేస్ అయితే అయిపోయాయి కదా! స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. మాకైతే హాలిడేసే లేవులేండి. అది వేరే విషయం. ఇప్పుడైతే నిద్రమొహం వేసుకొని ఉందనుకుంటున్నారేమో మీరు. అవునండి. నిజంగానే నిద్రపోయి లేవంగానే షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళ ఒక అమెజాన్ వీడియో షూట్ చేయాల్సింది ఉందనమాట. మార్నింగే షూట్ చేయాల్సింది కానీ బట్ ఇంట్లో వర్క్స్ వల్ల అందులో ఎర్లీగా లేచాను. ఫుల్ వర్క్స్ ఉన్నాయన్నమాట. బాగా టైర్డ్ అయిపోయాను. కొంచెంసేపు పడుకొని లేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి పడుకున్నానా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా లేచి టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతా కూడా మిక్స్డ్ వ్లాగ్ ఉంటుందన్నమాట. అంటే మేము భోగి, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను ఎక్కువగా అయితే ఏం షూట్ చేయలేదండి. బట్ మా మెమరీస్ కోసం అయితే కొన్ని అయితే షూట్ చేశాను. అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే అమెజాన్‌లో అయితే ప్రెజెంట్ సేల్ జరుగుతుంది కదండీ! అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ అనమాట. 17థ్‌న స్టార్ట్ అయిందని 22nd వరకు కూడా ఉంటుంది. 50-80% ఆఫర్ ఉంది. అలాగే కార్డ్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒక 10% 5,000 పైన పర్చేస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే చూడండి. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒకటి జీన్స్ టాప్ తీసుకున్నానండి. యెల్లో కలర్. ఇది వచ్చేసరికి ఎంఐఎక్స్ బ్రాండ్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ఒకసారి నేను పింక్ ట్రై చేశాను. క్లాత్ కానీ లేకపోతే కొంచెం మంచిగా అంటే మరీ షార్ట్‌గా లేకుండా మీడియంగా ఉంటుందనమాట. క్వాలిటీ పరంగా కానీ వేసుకున్న లుక్ కానీ చాలా బాగుంటుంది. సో ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ అంటే కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇద్దరికీ సూట్ అవుతుంది. సో ఇదైతే మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటైతే నేను జెనెసా నుంచి ఒక డ్రెస్ టైప్ తీసుకున్నానండి. బేబీ పింక్ అనమాట. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. ఇంతకుముందు నా దగ్గర కూడా ఉన్నాయన్నమాట ఈ ఫ్యాబ్రిక్స్‌వి. సో నాకు నచ్చి మళ్ళీ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రికే కావాలని. సో లైట్ వెయిట్ ఉంటుంది. మనకేంటంటే పెద్దగా కంఫర్ట్ లేకపోవడం కానీ, మనకు పట్టేసినట్టు ఉండడం కానీ ఏముండదు. సో చాలా బాగుంటుంది ఇది. ఇదైతే ఏలైన్ కుర్తీలాగా వస్తుందనమాట. మధ్యలో స్లిట్ వస్తుంది. మనం కావాలంటే అలవాటు ఉన్న వాళ్ళు కింద ప్యాంట్ లేకుండా డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అలవాటు లేదు కాబట్టి నేను అట్లా వేసుకోను. సో ఇట్లా కొంచెం జీన్స్ వేసుకొని మీకు స్టైల్ చేసి చూపించాను. సో వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిద్దామని మీకు ఇవి యాడ్ చేస్తున్నానండి. తర్వాత మ్యాక్స్ నుంచి ఒక డైలీ వేర్ కుర్తీ తీసుకున్నానండి. ఇది గ్రీన్ కలర్. ఎప్పటినుంచో చూస్తున్నాను. బట్ ఇంత గ్రీన్ మనకి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి. ఇది కొంచెం వెడల్పు కూడా ఉందన్నమాట. అంటే కొన్ని కుర్తీస్ మనకి కొంచెం తక్కువ ఉంటాయి కదా విడ్త్ అనేది. సో ఇది మంచిగా విడ్త్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. డైలీ వేర్‌కి అంటే ఇంట్లో ఉండేదానికైనా మనం ఎక్కడికైనా వెళ్ళేదానికైనా కూడా పాకెట్ కూడా ఉంది కాబట్టి మనం ఫోన్ అట్లా క్యారీ చేసుకునేదానికి కూడా మంచిగా అనిపించింది. మ్యాక్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి. సో క్వాలిటీస్ అయితే బాగున్నాయి. బట్ ఆ సైజ్ మాత్రం కొంచెం తక్కువ అనిపించింది. అంతకుముందుతో కంపేర్ చేసుకుంటే కొంచెం సైజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మీరైతే అది. అండ్ నెక్స్ట్ ఇది జెనసా బ్రాండ్ సారీ గోస్రికి అనుకుంటానండి. పింక్ కలర్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందనమాట. ఎలా ఉంటుందో చూస్తే అనుకున్నాను కానీ బట్ వేసుకుంటే చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ నేమ్ అయితే నాకు గుర్తులేదు. పాకెట్ అలా ఏం లేదండి. ఇది నార్మల్ కట్ కుర్తీ అనమాట. సో బ్యాక్ అయితే ఇలా వస్తుందనమాట. మొత్తం కూడా పింకు, వైటు కాంబినేషన్ వస్తుంది. చాలా మంచిగా అనిపించింది. అండ్ తర్వాత ఒక చైన్ అయితే తీసుకున్నాను. ఇది మీనస్ నుంచి అండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో నేను ఏదైనా జెన్యూన్ రివ్యూ అయితే షేర్ చేస్తానండి. బాగుందంటే బాగుందని చెప్తాను. బాలేదు అంటే నో అని చెప్తాను. కొంచెం అంటే ఇది కొంచెం అంతగా అనిపించలేదని చెప్తాను. సో మీరు అది చూడండి వీడియోస్‌లో. ఏ వీడియోస్ చూసుకున్నా కూడా నేను బాగుంటేనే బాగున్నాయని చెప్తాను. సో ఇది ఈ చైన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి పర్ల్ మనకి ఆ చిప్పల్లో నుంచి ఓపెన్ చేస్తే పర్ల్ కనిపిస్తుంది కదా! సో అట్లాంటి డిజైన్ అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఎక్కువగా లైట్‌గా ఎవరైతే ఇష్టపడతారో ఇన్విజిబుల్‌గా అట్లాగా సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను చూడండి. అండ్ వీడియో అయిపోయిందండి. అండ్ ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో వీడియో అయిపోగానే పని అయిపోదండి. ఇప్పుడు ఫస్ట్ అవన్నీ చూపించాలి. తర్వాత అవన్నీ వేసుకొని కూడా మీకు వీడియో షూట్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవడం ఏమైనా సైజ్ ఇష్యూస్ ఉంటే అవన్నీ రిటర్న్ పెట్టుకోవడం. మనకి బాగా నచ్చినవి అండ్ బాగున్నవి ఉంచుకోవడం. సో నేనైతే అట్లానే చేస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంతకుముందు చాలా అయిపోయాయి అనమాట. ఇప్పుడు అసలు ఆ ఇంట్లో కూడా పట్టట్లేదు. అన్నీ ఎక్కువ అయిపోయాయి. ఎప్పటికప్పుడు మళ్ళీ లేవనే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ మధ్య కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అన్నాను కదా! ముందువన్నీ కూడా సరిపోవట్లేదు. అవన్నీ పడేయాలా అంటే మనసు కూడా రావట్లేదు. ఈ మధ్య అయితే కొన్ని ఉంచేసుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు నాకు కొంచెం ఫిట్ అవ్వట్లేదు కాబట్టి కొన్ని ఉంచేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఇది మా హస్బెండ్ ఊరెళ్ళినప్పుడు చిన్నాడబట్టి పంపించిందనమాట. సో నేను ఇది యాక్చువల్లీ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎందుకో ఇక్కడ కనిపించింది. అసలు ఓపెన్ కూడా చేయలేదండి. పైన చూశాను అంతే. ఓపెన్ చేసి అయితే చూడలేదు. సరే చూద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు అనిపించి ఓపెన్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది. నేను ఈ మధ్య శారీస్ చాలా తక్కువ కట్టుకుంటున్నాను. అంటే డైలీ వేర్ అనమాట. సో దీన్ని ఇంకా
డ్రెస్ కుట్టుకుందామా అని థాట్ వచ్చింది. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది కదా, బాగుంటుందని చెప్పేసి. అందుకని ఒక చున్నీలాగా ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో అని. సో చూడాలి మరి చున్నీ ఇలా కుదురుతుందో లేదో, అంటే అంత సరిపోతుందో లేదో. బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది. పాప అయితే నాకు శారీ కుట్టు అందనమాట. సో శారీ వద్దులే, ఎందుకు డ్రెస్సే కుట్టుకుందాం అని చెప్పాను. తను ఏందో శారీ అడుగుతుందండి, ఎప్పటి నుంచో అడుగుతుంది. ఈసారి బర్త్డేకైనా శారీ ప్లాన్ చేయాలి. సో చూడాలి. మీకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆన్లైన్లో చూస్తే నాకు ఎంతసేపటికి అల్లవే కనిపిస్తున్నాయి అనమాట. ఫ్రిల్స్ లాగా వచ్చినవి అలా కాకుండా కొంచెం మంచిగా చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ లోపలైతే ఎవరో కస్టమరు మెసేజ్ పెట్టారనమాట. అంటే వాళ్ళకి ఏందో డెలివర్ చేయలేదని చెప్పేసి, ఎటువంటి కాల్స్ లేదని. సో నేను దానికే రిప్లై ఇస్తున్నాను. సో వాయిస్ మెసేజెస్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట, కాల్స్ కుదరకపోతే ఇట్లాగా. అండ్ ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. పడుకొని లేచాను అన్నాను కదా, ఈ లోపల ఒక 20-30 మెసేజెస్ ఉన్నాయన్నమాట. సో అవైతే రిప్లైస్ ఇవ్వాలి. అండ్ నేను భోగి వీడియో షేర్ చేస్తాను అన్నాను కదండి. సో భోగి రోజు అయితే అనుకోకుండా ఇంకా మేమందరం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మెయిన్ మా చెల్లి వస్తుంది అనేసరికి ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము. ఒక 1 డే అయితే అక్కడ స్పెండ్ చేసాము. మా అక్క వాళ్ళు షాప్ ఓపెన్ చేసిన తర్వాత, అలాగే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కలవడం చాలా తక్కువైపోయిందండి. ఎందుకంటే ఇంకా అక్క మార్నింగ్ ఈవినింగ్ బిజీ ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినా రెస్ట్ తీసుకుంటుందిలే అన్నట్టు చాలా తగ్గిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఫుల్గా 1 డే స్పెండ్ చేసాం. చాలా మంచిగా అనిపించింది. సో భోగి అయితే అక్కడే వేసుకున్నాము. ఇదైతే నాన్న వీడియో షేర్ చేశారండి, ఊర్లో వేసిన భోగి. ఎవ్రీ ఇయర్ కూడా పిక్స్ పెడుతూ ఉంటాడు. పిక్స్ కానీ లేదా ఇలా చిన్న వీడియో క్లిప్ కానీ షేర్ చేస్తారు. మంచిగా అనిపించింది. అంటే ఊర్లో పక్కన ఇళ్ళలో కూడా వెళ్ళి భోగి, అంటే ఎవరిది ఎంత పెద్ద భోగి వేసాము అని చెప్పేసి ఉంటుంది కదా. ఊర్లో అయితే మేము చూసుకుంటాము. అన్ని ఇల్లు అయితే ఊరంతా తిరగం, కానీ నేను మా చెల్లి పెద్ద అలవాట్లేదండి. మాకు ఇంటి దగ్గరలో ఉన్న ఇల్లులు మాత్రం ఊరికి వెళ్ళి చూసి వస్తామన్నమాట. అండ్ ఇక్కడైతే మేము కొంచెం లేట్గానే వేసాంలేండి. 5కి అట్లా లేచామన్నమాట. పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి. సో 5కి లేచి వేసాము. ఇక్కడ అనుకోకుండా ఇంకా చెక్కలు ఉన్నాయన్నమాట, సెంటరింగ్ వాళ్ళు ఉన్నారంట. సో అవన్నీ వేస్ట్వన్నీ అక్కడ వేసేస్తే అవన్నీ చాలా టైం పడిందనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళకు కూడా అందరికీ తలస్నానాలు చేపించేసాము. సో పిల్లల్ని అయితే రెడీ చేశాను. చూసారా, బాబుకి ఏంటంటే కొంచెం ఎథ్నిక్ వేర్ కావాలి, వాడికి ఎథ్నిక్ వేర్ వేయాలని నాకు ఇష్టంగా ఉంటుంది. వాడు కూడా ఏంటంటే ప్యాంట్ పిచ్చింది అనమాట వాడికి. సో ప్యాంట్ అంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చి గోంగూర పచ్చడితో ఫుడ్ పెట్టాలంట, చికెన్ వద్దంట. అందుకని వచ్చి కొంచెం ఏడుస్తున్నాడు. ఇంకా మార్నింగ్ అయితే మాకు భోగిపళ్ళు పడని కుదరలేదండి. తర్వాత చూసినా కూడా ఈవినింగ్ వేయాలి అని చెప్పేసి ఉండేసరికి ఇంకా ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందరికీ ఇక్కడే భోగిపళ్ళు వేసి అప్పుడు ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోదాం అన్నట్టు. సో వాళ్ళనైతే రెడీ చేసాము. సో అందరూ వరుసగా కూర్చోబెడుతున్నాం అనమాట. మేము ఈ లోపల అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. భోగిపళ్ళు, చెరుకు అండ్ అలాగే కొన్ని చాక్లెట్స్, కాయిన్స్, బంతిపూలు ఇట్లా వేస్తారు కదా. అంటే ఇక్కడైతే ఇదైతే షార్ట్ కోసం తీసానండి, నేను, మా చెల్లి, మా అక్క అండ్ లక్ష్మి. సో తనైతే నాకు తన పెళ్ళికి ముందు నుంచి నా వీడియోస్ చూసేదంట. సో అనుకోకుండా ఇక్కడ చూసిన తర్వాత నాకు అక్క తెలిసి ఎవరు ఇట్లా అని అడిగితే అప్పుడు తెలిసిందంట. ఫస్ట్ అట్లా జరిగిందనమాట మాది. సో ఇక్కడ మా ఇంటి పైనే ఉంటారు. ఎప్పుడైతే చూపించలేదు అంటే నా వీడియోస్లో, ఎందుకంటే ఎక్కువ తీనండి బయట ఉన్నప్పుడు. నాకు ఇంట్లో నా వరకే నేను తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడైతే పిల్లలకి అందరికీ కలిపి భోగి పళ్ళు పోసాము. సో తను పెట్టేస్తానని చెప్పేసి పెట్టానమాట. ఎవరినైనా నేను పెట్టేటప్పుడు నన్ను అడుగుతాను. సో మా అక్క వాళ్ళంటే మా అక్కంగా ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. సో మా చెల్లి ఒక్కోసారి పెడతాను, ఒక్కోసారి పెట్టను కదా. సో ఈసారి అయితే పెట్టాను. సో అందరం కూడా భోగిపళ్ళు పోసేసి దిష్టి అయితే తీసేస్తున్నాము. ఇది యాక్చువల్లీ మాకు తెలియదండి. నేను ఫస్ట్ అప్పుడు పొంగల్కి వెళ్ళాల్సి ఉంటే ఆగిపోయింది అనమాట, ఎగ్రౌండ్ సిటీలో ఉన్నప్పుడు. సో అప్పుడు ఒక అక్క, శ్రీకాకుళం అక్క చెప్పిందనమాట, ఇట్లాగా వేదాకి కూర్చోబెట్టి పోసింది. సో అప్పటి నుంచి నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో ఎప్పుడైనా కుదరకపోతే ఓకే, కానీ కుదిరినంత వరకు నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా అక్క తాంబూలం అయితే ఇస్తుందన్నమాట అందరికీ. సో ఇంకా మమ్మల్ని ఇవ్వమని చెప్పింది. ఇలా ఒకరికొకరం అయితే తాంబూలం ఇచ్చుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి టైం స్పెండ్ చేసాం చాలా రోజుల తర్వాత. సో ఇక్కడైతే ఇంకా మా చెల్లి కూడా నాకు ఇస్తుందన్నమాట. అదే నాకు ఫస్ట్ అంటే మనం బొట్టు పెట్టేది ఒక్కొక్కలా చెప్తూ ఉంటారండి. నేను చూస్తే నాకు ఒకలాగా చెప్పారు. సో అక్కడ అదే అనమాట డిస్కషన్ జరుగుతుంది, ఇలా పెట్టకూడదని చెప్పేసి. అండ్ వాళ్ళ మార్నింగ్ అయితే పిల్లలకి కొన్ని పిక్స్ తీసాము. అండ్ అంతా అయిపోయిన తర్వాత మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అవే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా అనుకోకుండా అండి, జస్ట్ ముందు రోజు మా బాబు ఫోన్ చేశారనమాట. సో ఇట్లా ఇంట్లోనే చేసుకుందాం అందరం కలిసి అని చెప్పేసి ఓకే అన్నాము. సో అందరం కూడా అనుకోకుండా చాలా మంచిగా జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి.